Hi friends, this is Ben Gopal from Victory Spoken English. Today I am going to teach you filling in forms. So all financial transactions at banks and post office involves forms, getting a phone connection, reserving a railway ticket, sending a telegram, subscribing to a magazine, seeking membership in a club, and to apply for jobs and even donating money to charitable organizations. For all such transactions today, we need Aadhaar, PAN card that have become mandatory. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏం చేయాలన్నా ఒక ఫోన్ కనెక్షన్ తీసుకోవాలన్నా రైల్వే టికెట్ బుక్ చేయాలన్నా టెలిగ్రామ్ సెండ్ చేయాలన్నా ఒక దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా మ్యాగజైన్ని ఒక క్లబ్లో మెంబర్షిప్ కావాలన్నా ఒక జాబ్కు అప్లై చేయాలన్నా మనీ డొనేట్ ఒక చారిటబుల్ ట్రస్ట్కి మనీ డొనేట్ చేయాలన్నా ప్రతి ట్రాన్సాక్షన్స్కి అంటే మనీ ట్రాన్సాక్షన్స్కి మనము ఒక ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇది ఎలా ఫిల్ చేయాలనేది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఉందన్నమాట. ఫస్ట్ నా మనం ఎప్పుడైనా సరే ఫామ్ నింపే ముందు ఫస్ట్ దాని డీటెయిల్స్ మనము ఆ ఫామ్లో ముందు ఏమేమి ఉందో అది క్లియర్గా చదివి నిదానంగా చదివి అవి ఏంటియో అవి మనము చదివిన తర్వాతనే రాయాలి. ఒకవేళ మన అర్థం కాకపోతే బ్యాంక్ మేనేజర్ కానీ ఒక క్లర్క్ని కానీ మనం అడగాలి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ సో హౌ టు డిపాజిట్ ద మనీ ఇన్ ఎ బ్యాంక్. మన అకౌంట్లో కానీ డబ్బును మనము ఎలా మన మనీని ఎలా డిపాజిట్ చేసుకోవాలి, మన ఓన్ అకౌంట్లో డబ్బును ఎలా సేవింగ్ అకౌంట్లో డబ్బును ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఆ ఫామ్ని మనం ఎలా రాయాలి. ఆ డిపాజిట్ చేసే ఈ ఫామ్ ఇలా ఉంటుందన్నమాట. వెన్ వీ డిపాజిట్ మనీ ఇన్ ద సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వీ ఫిల్ ద సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పే ఇన్ స్లిప్ అండ్ ఎంటర్ ద డీటెయిల్స్. సో దాని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పే ఇన్ తీసుకొని ఆ డిపాజిట్ మనీలో ఫామ్ తీసుకోవాలన్నమాట. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పే ఇన్ స్లిప్ అండ్ ఎంటర్ ద డీటెయిల్స్. ద స్లిప్ హ్యాస్ 2 పార్ట్స్. ఈ స్లిప్కు 2 పార్ట్స్, ఇదొక పార్ట్ ఉంటుంది అనమాట. ద లాంగర్ వన్ ఈజ్ రిటైన్డ్ విత్ బ్యాంక్ వైల్ ద స్మాలర్ వన్ కాల్డ్ కౌంటర్ ఫైల్. సో ఇది కౌంటర్ ఫైల్ అంటారనమాట. సో ఇది ద లాంగర్ వన్ ఈజ్ రిటైన్ అంటే ఇది బ్యాంక్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. రిటైన్ దట్ మీన్స్ కంటిన్యూ టు హ్యావ్ సంథింగ్ కీ పొజిషన్ ఆఫ్, అంటే ఇది ఈ లాంగ్ ఫామ్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు అనమాట, బ్యాంక్ వాళ్ళ దగ్గర ఆఫీస్ యూస్కి. సో ఈజ్ రిటైన్ టు అస్. ఇది సారీ ఈ స్మాల్ది మనకి ఇస్తారనమాట, ఈ ఫామ్ మనకి ఇస్తారనమాట. టు అస్ ఫర్ ద రిక్వైర్డ్ పర్టికులర్స్ ఆర్ ఎంటర్డ్. ఫస్ట్ అబ్జర్వ్ హౌ ద ఫామ్ వాజ్ ఫిల్డ్ ఇన్ అండ్ ద అటెంప్ట్ ద ఎక్సర్సైజ్ దట్ ఫాలో. సో ఇదనమాట ఫామ్. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇస్తారనమాట మన ఎగ్జామ్లో. సారీ ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇక్కడ ఫామ్లో నేమ్ అని ఉంది. నేమ్ అంటే ఎవరైతే మనీ డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ రాయాలి ఇక్కడ. సో హూ ఆర్ గోయింగ్ టు డిపాజిట్ ద మనీ, దే హ్యావ్ టు రైట్ దేర్ నేమ్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ ద మొబైల్ నంబర్. హూ ఈజ్ ద, ఇక్కడ ఎవరి నేమ్ అయితే రాశారో వాళ్ళ యూ హ్యావ్ టు రైట్ దేర్ ఫోన్ నంబర్ హియర్. అండ్ యూ హ్యావ్ టు రైట్ అండర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ప్రాపర్లీ, అమౌంట్ అంటే ఎంత డబ్బు, యూ హ్యావ్ టు రైట్ నంబర్స్. అండ్ వీ హ్యావ్ టు రైట్స్ ఇన్ వర్డ్స్, కింద రూపీస్ ఇన్ వర్డ్స్ అని ఇక్కడ మనము రాయాలన్నమాట. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ హియర్ ద అకౌంట్ నంబర్ హియర్ first, and then after here date. We have to write here date and account number and account holder name and mobile number, amount and amount in words, like that we have to write, and total amount we have to write here in the this slip. ఈ రెండో దాంట్లో లాంగర్ వన్లో మనము ఎంత అమౌంట్ వేస్తున్నప్పుడు 2500, 200, 100, 50, 20, 10, 5 అని ఇట్లా అమౌంట్ ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ మన దగ్గర 200 నోట్స్ 5 ఉన్నాయి అనుకో, నంబర్ కాడ ఇక్కడ మనము 5 అని ఇక్కడ మనం రాయాలన్నమాట. ఓకే, 5 అంటే 2 × 5 10,000. అంటే 500 నోట్స్ మనం 4 అంటే ఇక్కడ నంబర్ కాడ 4 వేస్తే 5 × 4 2000. ఇక్కడ 200 మన దగ్గర 15 ఉంటే 15 అని రాస్తే 200 × 15 3000. టోటల్ ఇక్కడ 15,000 మనం ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ వేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ మన అకౌంట్ నంబర్, డేట్ అంటే ఏ రోజు మనమైతే డిపాజిట్ చేస్తున్నామో ఆ డేటు, మన అకౌంట్ నంబర్,
మన నేమ్, మొబైల్ నంబర్ ఇన్ రూపీస్ ఇన్ వర్డ్స్ అంటే 15,000 ఓన్లీ అని కంపల్సరీ రాయాలి. లాస్ట్ వీ హ్యావ్ టు రైట్ అవర్ సిగ్నేచర్. వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ సిగ్నేచర్. ఇది మనము బ్యాంక్ వెళ్తే సో హౌ టు డిపాజిట్ అన్ అమౌంట్ ఇన్ అవర్ సేవింగ్ అకౌంట్, ఎట్లా మనము మన సేవింగ్ అకౌంట్లో ఎలా డిపాజిట్ చేయాలనేది ఇది ఒక మెథడ్. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడనమాట. సేమ్ ఇదే అదే ఫామ్ ఇస్తాడు. పైన ఇక్కడ ఆన్ ద టాప్ ఆఫ్ ది స్లిప్ ఈజ్ గివెన్ టు అస్ అండ్ టాప్ ఆఫ్ that it is given a question. So which question is given to us? We have to read thoroughly first here. Mr. L. Srinivas want to deposit an amount of 9,600 on 22/5/24 in his saving account with the SBI Asifabad branch. His account number is 6321756998. He carries the amount in this denomination of 500 notes and 18 and the remaining are 200 notes. His mobile number is 5848123456. Fill the details in the following voucher to deposit the amount అని ఈ క్వశ్చన్ ఇస్తాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో యూ హ్యావ్ టు రైట్ అకార్డింగ్లీ. ఈ దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ మనం ఫిల్ చేయాలి. అంటే ఇందులో ఫిల్ చేయొద్దు. దిస్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ఎ బుక్లెట్ లైక్ దిస్ బై గివింగ్ నంబర్స్. ఫస్ట్ నెంబర్ ఏంది హియర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ హియర్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ ఏంది ఏముంది ఇక్కడ బ్రాంచ్ అంటే ఏంది ఇక్కడ బ్రాంచ్ ఇది చదువుతుంది. అకౌంట్ విత్ SBI Asifabad branch. We have to write here Asifabad branch. Second, in what is second date ఏమి ఇచ్చాడు ఇక్కడ 22/5/24. ఏ డేట్ ఇస్తే ఆ డేట్. ఒకవేళ డేట్ లేకపోతే ఆ రోజు ఇవ్వకపోతే ఎగ్జామ్ డేట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డేట్ 22/5/24. తర్వాత థర్డ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అకౌంట్ నంబర్. వాట్ ఈజ్ హియర్ అకౌంట్ నంబర్ 6321756998. ఇక్కడ మన అకౌంట్ నంబర్ అంటే 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ వేసి ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ అని ఇక్కడ మనము ఎగ్జామ్లో వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. సో థర్డ్ అయిపోయింది. ఫోర్త్ ఏంటి ఇక్కడ చూడాలి నేమ్. ఫోర్త్ నేమ్ ఎవరి పేరు? ఎల్ శ్రీనివాస్. వీ హ్యావ్ టు రైట్ ఎల్ శ్రీనివాస్. డోంట్ రైట్ యువర్ నేమ్. L. Srinivas. What is given in the question you have to write. What is not this is question. This is the details of the person. ఒక అంటే అకౌంట్ హోల్డర్ యొక్క వివరాలు అనమాట. ఇక్కడ మనము ఆ నేమ్ రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది 4 అయిపోయింది. 5 ఏంటిది చూడాలి. ఇక్కడ ఇందులో చూడాలి. దీంట్లో చూస్తే 5 ఏంటిది మొబైల్ నంబర్. ఏంటిది వాట్ ఈస్ దిస్ మొబైల్ నంబర్ ఇచ్చాడు. ఏంటిది 6321756998. ఓకేనా. దిస్ ఈజ్ అకౌంట్ నంబర్. మొబైల్ నంబర్ 9848123456 9848123456. దిస్ ఈజ్ నెక్స్ట్ 5 ఓవర్. Sixth answer. What is the sixth answer? 6. Where is here? 6. Amount. How much amount? 9,600. Right. No. 7. What is 7? Rupees in words. 7. What is that? 7. Rupees in words. Here also rupees in words. So we have to write 9,600 only. We have to write 9,600 only. But how many notes did we get to deposit the money? ఎన్ని నోట్స్ తెచ్చామంటే మన ఇష్టం ఎన్నైనా తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మనము 500 into 18 9,000. Okay, 200 into 3 600. Total we have to write 9,600. See, I have written here 500 into 18 9,000 plus 200 into 3 600. Total 9 ఎంత టోటల్ ఎంత 9,600. total 9 here 9,600. 10. signature of depositor. అంటే ఎవరి సిగ్నేచర్ పెట్టాలి? యూ షుడ్ నాట్ మేక్ యువర్ సిగ్నేచర్. యూ హ్యావ్ టు మేక్ ద సిగ్నేచర్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్. ఇక్కడ హియర్ ఎల్ శ్రీనివాస్. యూ హ్యావ్ టు రైట్ ఎల్ శ్రీనివాస్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ ఫిల్లింగ్ ఎ ఫామ్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ డిపాజిటింగ్ ఏ మనీ ఇంటూ అదర్స్ అకౌంట్. అంటే మీరు వేరే వాళ్ళ బ్యాంక్లో కూడా డిపాజిట్ ఎలా చేయాలో
తెలిసిపోయిందన్నమాట మీకు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ సెకండ్ వన్ ఈజ్ హియర్. అంటే డిపాజిటింగ్ మనీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకోటి ఏంటంటే, సో హౌ టు విత్‌డ్రా మనీ ఫ్రమ్ అవర్ ఓన్ అకౌంట్. హౌ టు మనము ఇప్పుడు మన డబ్బులు ఎట్లా విత్‌డ్రా చేయాలి? ఎట్లా మనము డబ్బులు డ్రా చేసుకోవాలి, తీసుకోవాలి అని అంటే ఇదొక ఫామ్. ఇది ఫామ్ ఉంటదనమాట. ఇది డీటెయిల్స్ ఇస్తారు. ఈ డీటెయిల్స్‌ని చూసి చదవాలన్నమాట. ఎట్లా యూ ఆర్ లక్ష్మి, యూ వాంట్ టు విత్‌డ్రా అన్ అమౌంట్ ఆఫ్ 40,500 from your account in SBI Mancherial branch on 2/6/24. Your account number is 52178999 and PAN card number CNPCK1234 and fill the following withdrawal form. ఈ విత్‌డ్రా ఫామ్‌లో మనము అంటే 1, 2, 3 అని ఇట్లా ఇస్తాడనమాట. దాని ప్రకారం మనము రాయాలన్నమాట. ఇక్కడ 1 ఇక్కడ హియర్ 1 ఇట్ ఈస్ గివెన్ 1 వాట్ ఈస్ 1 ఈజ్ హియర్ branch ఏంటిది మంచిర్యాల్ బ్రాంచ్. యూ హ్యావ్ టు రైట్ హియర్ మంచిర్యాల్ బ్రాంచ్. Second, what is here? Second, date. Here given date. What is the date here? 2/6/24. 2/6/24. Right, I have written like this. Third answer. What is third here? Third. Name of the account holder. Name of the account holder here it is given Lakshmi. You have to write the name of the account holder Lakshmi. Next, fourth, you have to find out account number. What is the account number? Account number is 52178999 and 999. You have to write like 52178999 and 999. నెక్స్ట్ మీ తర్వాత ఇది రాసిన తర్వాత మళ్ళీ ఈ ఫామ్లో దగ్గరికే వెళ్ళి చూడాలన్నమాట. 4 అయిపోయింది. 5 ఏంటిది? ప్లీజ్ పే టు సెల్ఫ్ అస్ ఓన్లీ. 5 ఇక్కడ ఏంటిది? రూపీస్ ఇన్ వర్డ్స్. అంటే రూపీస్ ఏంటి? మనం వర్డ్స్లో రాయాలి. ఎంత మనం అమౌంట్ ఎంత? 14,500 రూపీస్. 14,500 అంటే 14,500 ఓన్లీ అని కంపల్సరీ వీ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ 6 అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? 14,000 ఇక్కడ 14,500 అంటే స్లిప్లో ఇట్లా రాయాలి. ఇక్కడ మాత్రం ఎగ్జామ్లో 1, 2, 3, 4 ఆన్సర్స్ ఇసి కింద రాయాలి. ఈ స్లిప్ ఇందులో రాయాలి. ఇది క్వశ్చన్ పేపర్ ఇట్లా వస్తుంది క్వశ్చన్ పేపర్. ఓ ఇదనమాట. 7 ఏంటిది? పాన్ కార్డ్ నంబర్. మనకి ఇక్కడ హియర్ గివెన్ పాన్ కార్డ్ నంబర్ ఏంటిది? పాన్ కార్డ్ నంబర్ పాన్ ఈజ్ CNPCK 1234N. ఇగో చూడండి CNPCK 1234N అని నేను రాశాను అనమాట. నెక్స్ట్ 8 8 మొబైల్ నంబర్ ఇచ్చాడు. ఇక్కడ చూడు అకౌంట్ నంబర్ ఇచ్చాడు, మొబైల్ నంబర్ ఇవ్వలేదు. సో ఇవ్వకపోతే మనం ఏం చేయాలంటే ఏదన్నా మొబైల్ నంబర్ వేస్తే సరిపోతుంది అనమాట. మొబైల్ నెంబర్ ఇవ్వనప్పుడు మనం ఏదైనా మొబైల్ నెంబర్ వేస్తే సరిపోతుంది. ఏదో ఒకటి 8374148368 ఏదో ఒక మొబైల్ నెంబర్ అంటే ఆ అకౌంట్ హోల్డర్ నెంబర్ వేస్తే సరిపోతుంది. కాకపోతే ఇది ఎగ్జామ్ కాబట్టి ఏదో ఒక మొబైల్ నెంబర్ వీ హ్యావ్ టు రైట్ ఎనీ మొబైల్ నెంబర్. నెక్స్ట్ 9 ఏంటిది? హోమ్ బ్రాంచ్. వాట్ ఈజ్ హోమ్ బ్రాంచ్? హోమ్ బ్రాంచ్ ఇయర్ మంచిర్యాల్ బ్రాంచ్. లెట్ మంచిర్యాల్ బ్రాంచ్. నెక్స్ట్ 10. వాట్ ఈజ్ 10? సిగ్నేచర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్. అంటే ఇక్కడ అకౌంట్ ఎవరు? లక్ష్మి. అంటే ఆ లక్ష్మి సిగ్నేచర్ రాయాలి. సో వీ హ్యావ్ న్యూ అబౌట్ హౌ టు డిపాజిట్ ద మనీ అండ్ హౌ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద an account. Sorry, we know that how to deposit the money and how to withdraw money from an account. Now we are going to know about the demand draft or banker check. అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటిది? అంటే DD is a financial instrument that allows bank to transfer money from one account to another account. It is a secure and reliable method of payment, especially for large sum of money or when there is no trust between the parties involved. అంటే మనము మనీని మన అకౌంట్ నుంచి ఇంకొక వారికి మనీని ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. అంటే మనం ఏదైనా చేసినప్పుడు అంటే ఎంసెట్కి కానీ వాటికి కానీ మనము అప్లై చేసినప్పుడు మనము వాళ్ళు DD తీయమంటారు. అప్పుడు మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. హియర్ ఒక మెసేజ్ ఇక్కడ ఇచ్చాడు అంటే ఇన్ఫర్మేషన్. హియర్ యువర్ K Gangadhar residing at Warangal, you want to apply for MSET 2025
అప్లై ఫర్ ఏ డీడీ ఫర్ 800 అంటే 800 డీడీ కట్టాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ కన్వీనర్ టిఎస్ ఎంసెట్ 2025 జేఎన్టీయూ హైదరాబాద్ ఇన్ ఎస్బీఐ వరంగల్ మెయిన్ బ్రాంచ్. It should be payable on SBI JNTU branch Hyderabad. The exchange to be paid to rupees 35. అంటే ఇప్పుడు మనం ఎంత సెండ్ చేస్తున్నాము 800 ఎంత సెండ్ చేస్తున్నాము మనం ఇక్కడ 800 సెండ్ చేస్తున్నాము. దానికి ఛార్జెస్ 35 అనమాట. దానికి ఛార్జెస్ ఇక్కడ 35 తీసుకుంటారనమాట. ఇక్కడ ఇలాంటిది ఇస్తాడనమాట. ఇది ఇక్కడ ఇస్తాడనమాట. ఓకే, ఇక్కడ ఇది ఇలా ఇలా ఇస్తాడనమాట. దానికి మనము ఎట్లా ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇక్కడ మనము చేయాలి, ఎట్లా రాయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇచ్చాడు మనకు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు ఫస్ట్ బ్రాంచ్. అంటే ఏంటిది బ్రాంచ్ ఏంటిది ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. బ్రాంచ్ ఏంటిది అది ఇక్కడ మనము క్వశ్చన్లో చూడాలి. బ్రాంచ్ ఏంటిది చూడండి, వరంగల్ బ్రాంచ్ ఏంటిది, ఇది బ్రాంచ్ బ్రాంచ్ ఏంటిది వరంగల్ బ్రాంచ్. వరంగల్ బ్రాంచ్ కాబట్టి వీ హ్యావ్ టు రైట్ హియర్ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ వరంగల్. సెకండ్, వాట్ ఈజ్ సెకండ్, డేట్. డేట్ ఏంటి సెకండ్, వాట్ ఈజ్ డేట్ 26/12/24. థర్డ్ ఏంటిది నేమ్, అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట. నేమ్ ఆఫ్ అప్లికెంట్ కే గంగాధర. ఇక్కడ ఏమున్నది నేమ్ కే గంగాధర. ఏ నేమ్ ఇస్తే అక్కడ మనము ఆ నేమ్ రాయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ అయిపోయింది. ఫోర్త్, వాట్ ఈజ్ ఫోర్త్, వాట్ ఈస్ పే నేమ్. వాట్ ఈస్ ఫోర్త్, పే నేమ్. పే నేమ్ అంటే ఇక్కడ నేమ్ ఎవరు, అతని పర్సన్ నేమ్ ఏంటిది కే గంగాధర. పే నేమ్ కే. ఫోర్త్ పే నేమ్ ద కన్వీనర్, పే నేమ్ అంటే ఎవరికి పే చేస్తున్నావు, ద కన్వీనర్ టిఎస్ ఎంసెట్ 2025. నెక్స్ట్ 5 అమౌంట్ ఎంత 800 అమౌంట్ ఎంత 800. నెక్స్ట్ సిక్స్త్ ఎక్స్చేంజ్ ఎంత, ఇక్కడ సిక్స్త్ ఏంటిది ఇక్కడ ఎక్స్చేంజ్ ఎంత, దానికి ఎంత 35 ఎక్స్చేంజ్ ఇస్తున్నాం అంటే ఈ 800కు 35 ఛార్జెస్ అనమాట. నెక్స్ట్ 7 అమౌంట్ ఇన్ వర్డ్స్ అంటే 835 ఓన్లీ, అంటే ఈ 800 ప్లస్ ఈ 35 కలిపి రాయాలి. ఓన్లీ యూ షుడ్ నాట్ రైట్ 800. అంటే వాళ్ళు అడిగింది 800, మనం దానికి ఈ 800 సెండ్ చేయడానికి మనము ఎక్స్ట్రాగా 35 కడుతున్నాం కాబట్టి 835 ఓన్లీ అని రాయాలి. నెక్స్ట్ 9, వాట్ ఈజ్ 9 పేయబుల్, అది సేమ్ ఎస్బీఐ జేఎన్టీయూ బ్రాంచ్ హైదరాబాద్. 10 మొబైల్ నంబర్, 10 ఏంటి మొబైల్ నంబర్ 8384048389. నెక్స్ట్ 11 సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్. వాట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్, హూ ఈస్ ద అప్లికెంట్ హియర్, కే గంగాధర. అక్కడ ఏది ఉందో అక్కడ అది ఈ ఇన్ఫర్మేషన్లో ఏది ఉందో అదే మనము ఇక్కడ ఈ కింద అంటే మన బుక్లెట్లో మనము ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్, ఫిఫ్త్ ఆన్సర్ అని రాయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాస్ గివెన్ ఇన్ March 23. ఓకేనా, దిస్ ఈజ్ డిమాండ్ డ్రాఫ్ట్. సో we transfer the money with the help of this form. Okay, and this is withdraw form. With the help of this form we can take the money from the bank, and this is the deposit money. We have to deposit in our own account, in our saving account with the help of this form. Okay, so details are during the exam time, details are given like this, and we have to write first answer, second answer, third answer like this. First answer, second answer, third answer, fourth answer, fifth answer like this. If you write like this we will get 4 marks. Okay, if you like the videos of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.